నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రౌడీ కీర్తి. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. అబ్బా, ఎన్ని డేస్ అవుతుంది ఇలా చెప్పాక, చాలా డేస్ అవుతుంది కదా మనం వీడియో తీసి. సో అన్ని డేస్ తర్వాత అంత మంచి పెద్ద గ్యాప్ రావద్దని చెప్పేసి ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట. ఆగండి ఆగండి ఆగండి, ఎప్పుడు టెంపుల్స్ చూపిస్తావా, గుళ్ళు గోపురాలు తిరుగుతావా అంటే ఆగండి, ఇది ఒక్క వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో నుంచి మంచి మంచి ఛాలెంజింగ్ వీడియోస్, షాపింగ్ వీడియోస్, చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో ఈరోజు నేను వచ్చేసింది ఎక్కడికి అంటే శంషాబాద్లో అమ్మపల్లి టెంపుల్ అనమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అమ్మపల్లి టెంపుల్. ఇందులో నేను అందరు గర్ల్స్కి చెప్పాల్సింది ఏంటి అంటే, మనం ఏదో ఫ్యాషన్కి ఫొటోస్ దిగడానికి అని చెప్పి మనం జుట్లు ఇరబోసుకొని టై చేసుకోకుండా వెళ్తాం. బట్ అక్కడికి వెళ్ళినాక జుట్లు టై చేస్తేనే లోపలికి వెళ్ళావు అనమాట. మేము కూడా అలానే పిచ్చోళ్ళు లెక్క జుట్లు ఇరబోసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళినాక జుట్లు అల్లింతవరకు లోపలికి రానియలేరు, లోపలికి వెళ్ళలేదని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి తిప్పలు పడే బదులు ఇంటి నుంచే మంచిగా జుట్లు అల్లుకొని రెడీ అయ్యి వెళ్ళండి. అండ్ స్పెషల్గా ఇక్కడ అమ్మపల్లి ఏంటి అంటే, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ ఫోటోషూట్స్కి కానీ చాలామంది ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకుంటారనమాట. లొకేషన్ చాలా బాగుంటుంది. శంషాబాద్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అంటే అందులో ఇదొక్కటి అనమాట, అమ్మపల్లి టెంపుల్. ఇది శ్రీరాముల వారి టెంపుల్. అండ్ ఎన్నో రోజుల నుంచి అనుకుంటే ఫైనల్గా ఈరోజు కుదిరిందనమాట అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళడానికి. ఇన్ని డేస్ వీడియోస్ ఎందుకు చేయలేదంటే కొంచెం బిజీగా ఉండే, సో నేను వీడియోస్ చేయలేను. అంతేగాని ఇంట్రెస్ట్ లేదు, అది లేదు అని చాలామంది అన్నారు. అట్లా అస్సలు కాదు. నాకు ఇంట్రెస్ట్ లేకపోతే నా ఛానల్ నేను స్టార్టే చేయను. ఇంట్రెస్ట్ ఉంది బట్ టైం కుదరక వీడియోస్ చేయలేదు. సో అది వదిలేస్తే ఇది అనమాట అసలైన ప్లేస్. అసలు వాటరే లేవు అక్కడ. ఒకప్పుడేమో ఫస్ట్ వచ్చినప్పుడు చూస్తానేమో వాటర్ చాలా ఉంటాయి. అక్కడ మెయిన్ లొకేషన్ ఇది అనమాట, అమ్మపల్లి టెంపుల్. చూసారా, ఆల్రెడీ అక్కడ ఏదో షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది వచ్చి ఇక్కడ వచ్చి రీల్స్ చేసుకుంటారు, ఫోటోషూట్ ప్లాన్ చేస్తారు. చాలా బాగుంటుంది టెంపుల్. ఓల్డ్ అప్పుడెప్పుడో కట్టిన టెంపుల్ కాబట్టి అట్లా మంచిగా అనిపిస్తుంది. చూసారా, అక్కడ వాటరే లేవు. వాటర్ అంటే ఇంకా చాలా బాగుంటుండే. అందుకే వాటర్ లేవు కాబట్టి పెద్దగా మేము ఫొటోస్ కూడా ఏం తీసుకోలే అనమాట. అండ్ ఇక్కడ ఇది మనం ఇన్స్టా రీల్స్లలో, యూట్యూబ్ షార్ట్స్లలో చాలాసార్లు చూసే ఉంటాం ఈ ప్లేస్. చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా నేను ఈరోజు వచ్చాను అనమాట. అండ్ అక్కడ చిన్న చిన్న ఇంకా అంత దూరం వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగకపోతే ఎలా, ఇంక అట్లకెళ్ళి ఇట్లకెళ్ళి అట్లా పడి ఇట్లా పడి ఫొటోస్ దిగాం. ఇది బయట అనమాట, టెంపుల్ బయట. ఇటు సైడ్ చూస్తేనేమో ఫోటో షూటింగ్ ఏరియా, కానీ వాటర్ లేవు. మన సూర్యుడి దేవుడు మొత్తం తాగేశాడనమాట. అండ్ అటు సైడ్ కూడా లొకేషన్. అండ్ ఇక్కడ ఇది అసలు మెయిన్ టెంపుల్. బయట 2 వినాయకుల విగ్రహాలు ఉంటాయి, ఇంకా లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ టెంపుల్ నుంచి కొంచెం ముందరికి వెళ్తే అందరు వెళ్తున్నారు. అక్కడ ఏముందబ్బా అంతగానం పోతున్నారని మేము వస్తే, ఇక్కడికి వస్తే పూల తోటలు అనమాట. సన్ఫ్లవర్ చెట్లు ఉన్నాయి. తోటనా చెట్ట, ఏదో చెట్టో తోటనో ఏదో ఉంది. మేము అక్కడికి వెళ్ళి ఇంకా ఫొటోస్ దిగినాం, నేచర్ని ఎంజాయ్ చేసినాం. చాలా చాలా బాగుండే. ఫైనల్గా అమ్మపల్లి టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా అయింది. ఇంకా అమ్మపల్లి టెంపుల్లో దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం అన్న టైంకి మాకు ముచ్చింతలు అనేది ఐడియా వచ్చిందనమాట. సో ఇంకా అమ్మపల్లిలో దర్శనం చేసుకొని అక్కడ చాలా 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 ఫొటోస్ దిగేసి ఎంజాయ్ చేసేసి ముచ్చింతలకి స్టార్ట్ అయిపోయినాం అనమాట. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వచ్చినాం. బట్ ఇందులో ఎలాంటి వీడియోస్ తీయలేదు, బికాజ్ ఇందులో ఫోన్స్ ఆర్ నాట్ అవైలబుల్ కాబట్టి బయటనే వీడియోస్ తీసాం. 108 టెంపుల్స్ని ఒకరోజు దర్శనం చేసుకోవడం అనేది చాలా చాలా గ్రేట్ఫుల్ థింగ్. సో అలా ఈరోజు అమ్మపల్లి టెంపుల్ ఇంకా ముచ్చింతల్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో 108 దేవుల దర్శనం ఒకటే రోజు దక్కింది. ఇంకా ఈరోజు నా హ్యాపీనెస్కి హద్దులే లేవన్నమాట. నేను చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ ఈరోజు వీడియో ఇది అనమాట, చిన్న మినీ వ్లాగ్, డే ఇన్ మై లైఫ్ అనుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే